నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సీతారామ కళ్యాణ మహోత్సవం. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా తెలిపారు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమన్నారు. ధర్మం, న్యాయం, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 64వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రాములవారి ఆలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడి చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని, ధర్మం, న్యాయం, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని ఉమా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం, పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలతో పాటు డివిజన్ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి పండగ అయోధ్య గానించి ప్రతి గ్రామంలో పల్లెనా కూడా ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నవమి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో మా పార్టీ నాయకులు, అలాగే ఆలయ కమిటీలు, ఎక్కడైతే రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు ఉన్నాయో ఆలయ కమిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ప్రజలందరికీ ప్రసాదాలు, పానకం కానీ, వడపప్పు కానీ, అలాగే అన్నదానాలు కానీ అనేక కార్యక్రమాలు భగవంతుని పేరు మీద సేవా కార్యక్రమాలు చేసి పూజలు చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆశీస్సులు ఉండాలి. అందరం బాగుండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన కోదండ రామాలయం కండ్రికనందు గల స్వామివారి ఆలయంలో గత 15 సంవత్సరాల నుంచి
స్వామివారికి విశేషంగా ప్రతి సీతారామచంద్ర నవమి రోజున విశేషమైన కళ్యాణం అందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి చరితార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం. 64 డివిజన్ ఈ కోదండ రామాలయం గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, అంగరంగ వైభవంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా అభినందనీయం. ఆదివారం అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ 64 డివిజన్లో ఆదివారం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోదండ రామాలయం ఇది పెట్టి నిర్మించి 15 సంవత్సరాలు ఇప్పటికీ దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి కమిటీ మెంబర్లు అందరూ కూడా 4,000-5,000 మందికి భోజనాలు కూడా పెడతారు. కళ్యాణం కూడా జరుగుద్ది. అంతా బాగుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటయ్యా అంటే కోతి కాలం చేసింది. అప్పుడు దాన్ని ఏం చేసామంటే అటు తీసుకెళ్ళి పండించి అప్పటి నుంచి ఇక్కడ విగ్రహాలు పెట్టి రామాలయం పెట్టాం. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి కోదండరాముడు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మళ్ళీ సంవత్సరం వచ్చి మేము ఈ కోరుకుని వెళ్ళామమ్మా, మాకు జరిగింది, చాలా ప్రసిద్ధి అని చాలామంది వచ్చి చెబుతుంటారు. అది మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా దేశ కండ్రిక ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిలో మూర్తులను ఉంచి సాంప్రదాయ సిద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం కళ్యాణ మూర్తులైన సీతారాములను దర్శించుకొని పరవశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా గల కళావేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ మూర్తులను నుంచి షోడశోపచార విధులు నిర్వర్తించారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను
సవివరంగా విశదీకరిస్తూ వేద పండితుల వ్యాఖ్యానాలతో కళ్యాణం ఆద్యంత కన్నుల పండుగగా సాగింది. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. దేవస్థానం పాలక మండలి ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశించారు. మాచవరం డౌన్లోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవినేని అపర్ణ, ఎన్వి రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి అత్యుత్సాహంగా ప్రజలందరూ కూడా చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. మరి ఇక్కడ మాచవరం టౌన్లో 16 సంవత్సరాల నుంచి కూడా ఎంతో బాగా ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ వారు కూడా ప్రతినిత్యం చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటూ మరి 9 రోజులు నవరాత్రులు కూడా ఇక్కడ జరిపే విధంగా వీరు మునుకున్నారంటే ఈ యొక్క సంకల్పం ఎంత గట్టిదో మనకు తెలుస్తూ ఉంది. దేవుడు వీరందరినీ కూడా కరుణించి కటాక్షించాలని చెప్పి కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నో రకాలుగా ఈ ఉత్సవాలకు కూడా మరి ఎక్కువగా భద్రాచలం కానివ్వండి, రామతీర్థం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో బాగా చేస్తానికి మరి అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని మరి నూతనోత్సాహంతో మరింతగా ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. సీతారాముల వారి కళ్యాణం మాచవరం డౌన్లో గత 16 సంవత్సరాలుగా జరపడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజున రంగరంగ వైభవంగా కళ్యాణం జరపడం జరిగింది. అలాగే రేపటి నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతాం. రేపు 28వ తారీఖున భరతనాట్య కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర అకాడమీ వారిది. అలాగే 29వ తారీఖున వీణావాదం మరియు భక్తనిని 25 మంది మహిళలు ఈ వీణా కార్యక్రమం జరపడం జరుగుతుంది. అలాగే 35వ తారీఖున భక్తి పాటలు, అలనాటి మధుర గీతాలు జరపడం జరుగుతుంది. అలాగే 31వ తారీఖున హనుమాన్ చాలీసా, అలాగే సాయిబాబా భజనలు జరుగుతుంది. 1వ తారీఖున శ్రీనివాస కళ్యాణం అనే మన శ్రీనివాస కళ్యాణం బందరవారి కార్యక్రమం జరుగుతుంది. టౌన్ 26వ డివిజన్లో సీతారామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్విగ్రామంగా ఎంతో శోభాయమానంగా
సీతారాముల వారి కళ్యాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి తరపున వెంకటేశ్వరరావు గారి దంపతులు వారి ఫ్యామిలీ, అలాగే రాముల వారి తరపున అనిల్ గారి దంపతులు వారి ఫ్యామిలీ ఎంతో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ రోజు మొదలుకొని 4వ తారీఖు వరకు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే అమ్మవారి పూజలు ఉన్నాయి. తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కుల మతాలకి అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా ఎంతో వైభవంగా చేస్తున్నారు. అలాగే భక్తులకి 6వ తారీఖున అన్నదానం ఉన్నింది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా అమ్మవారి స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని, అన్న ప్రసాదాన్ని తీసుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డిఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 మండపాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కృష్ణా జిల్లా మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆరోగ్యం, విద్య మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఫౌండేషన్ నేడు భరతమాత మందిరం రోడ్డు వద్ద ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసిన భక్తులకు మరియు సాధారణ ప్రజలకు ఫౌండేషన్ తరపున మధ్యాహ్న భోజనం మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డివిఎస్ లోకేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. అనాథలు, పేద మహిళలు, పిల్లల ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం, వారి సంక్షేమం కోసం తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్ మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి చెల్ల బాలసుబ్రహ్మణ్య, సాయిరాం మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డి స్వరాజ్యలక్ష్మి అంటే మా మాతృమూర్తి అయినటువంటి ఆవిడ కాలం చేసి ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది. సో ఈ రోజున ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆవిడ స్మృతిగా మేము అన్నదాన కార్యక్రమం ఇక్కడ సింగినగర్లోను పలుచోట్ల మిగతా వాళ్ళ సంస్థలతో కూడా కలిసి ఇప్పుడు గుండపు చలపతిరావు వెల్ఫేర్ అసోసియేషన్తో కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అన్నదానం కార్యక్రమం, దీంతో పాటే ఈ వెనక రోడ్లో ఉన్న ఇంకొక పందిరిలో కూడా 2000 మందికి, ఇక్కడ ఒక 2000 మంది, మొత్తం 4000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఆవిడ యొక్క ఆశీర్వాదంతో మేము నిర్వహిస్తున్నాం. డిఎస్ లక్ష్మీ జగన్నాథ ఫౌండేషన్ ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17వ తారీఖున 2025 డిసెంబర్ 17వ తారీఖున ఎస్టాబ్లిష్ చేశాము. దీనికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఈయన జనరల్ సెక్రటరీ ప్లస్ కమిటీ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు. ప్లస్ దీనికి ఏంటంటే 80G 12A CSR1 పర్మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఆవిడ యొక్క ఆశీర్వాదంతో మేము ఫ్యూచర్లో కూడా చేయాలి, దానికి మీ మీడియా అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ రోజున మేము మిమ్మల్ని పిలిచి ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేశామని చెప్పి మీకు చెప్పడం జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తిరుపతికి చెందిన మెగా అభిమాని ఈశ్వర రాయల్ తన అభిమాన హీరోలు మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చరణ్ కు తగిలిన చిన్న గాయం నుండి త్వరగా కోలుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. చిరంజీవికి భారత రత్న రావాలన్నారు. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించాలని తన ఆకాంక్షను వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో చిరంజీవి భారత రాష్ట్రపతి కావాలనేది తన కోరిక అని పేర్కొన్నారు.
తన అభిమానాన్ని చాటుకుంటూ చిరంజీవి గారికి భారతరత్న రావాలని కోరుతూ తిరుపతి నుండి అయోధ్య వరకు త్వరలోనే సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఈశ్వర రాయల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. చివరగా తన వివరాలను వెల్లడిస్తూ తాను తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన వాడినని తెలిపారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మేము అభిమానించే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు శ్రీ రామ్ చరణ్ తేజ్కి జన్మదిన శుభాకాంక్షలు. మొన్ననే దెబ్బ తగిలింది కంటికాడ. అమ్మవారి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, అమ్మవారికి మెట్ల మార్గంలో పొలిదండాలు తేలుతూ రామ్ చరణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మెగా ఫ్యామిలీకి అందరికి ఉండాలని, త్వరలో నేను చేపట్టబోయే కార్యక్రమం అయోధ్య యాత్ర. తిరుపతి నుంచి అయోధ్యకి సైకిల్ యాత్రలో బయలుదేరుతున్నాను. అన్నయ్యకు భారతరత్న అవార్డు రావాలని, రాబోయే రోజుల్లో కూడా నాకు అన్నయ్య రాష్ట్రపతి అవ్వాలని కూడా నా కోరిక ఉంది. ఈ రెండు నా కోరిక. అన్నయ్యకి నేను భారతరత్న రావాలని, రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మవారి కృపా కటాక్షాలు వెళ్ళవేళలో ఉండాలని, ఒక ఆరలాగా రామ్ చరణ్ గారిని కాపాడాలని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సీతారాంపురంలో షియోమి నూతన షోరూమ్ ను శుక్రవారం రామ్ దయాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నగరంలో షియోమి లాంటి ఫోన్ కంపెనీలు సర్వీస్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ వినియోగం చాలా అవసరమని, అదేవిధంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా షియోమి అధునాతనమైన ఫీచర్లతో అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ మల్లేష్ మాట్లాడుతూ విజయవాడలో మా మొట్టమొదటి ప్రీమియం సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి షియోమి సంతోషిస్తుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 2వ ప్రీమియం సెంటర్, భారతదేశంలో 21వ ప్రీమియం సర్వీస్ సెంటర్ అన్నారు. ఇది కేవలం ఒక సర్వీస్ సెంటర్ మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువగా ఒక అనుభవ కేంద్రం అని చెప్పడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో కస్టమర్లు తమ 90% పైగా సమస్యలను 2 గంటలలోపు పరిష్కరించుకోగలరని చెప్పడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. కస్టమర్ సర్వీస్ కోసం వేచి ఉన్నప్పుడు మా సేల్స్ లాంచ్ లో మేము కొత్తగా విడుదల చేసిన ఉత్పత్తులను వీక్షించవచ్చన్నారు. ఉచిత లేబర్ ఛార్జీలు, ఉచిత స్క్రీన్ గార్డ్, విడి భాగాలపై డిస్కౌంట్, ఉచిత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు, ఉచిత డివైస్ హెల్త్ చెకప్. ఇది బ్రాండ్ పై సానుకూల భావనను సృష్టించడానికి మరియు కస్టమర్లను సంతోషపెట్టడంలో బ్రాండ్ విజన్ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ ఆపరేషన్స్ లీడ్ వాసుదేవన్, 3ST డైరెక్టర్ గిరీష్, 3ST ప్రోగ్రామ్ మేనేజర్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే విజయవాడ. నా పేరు వాసుదేవన్. నేను టీవీ ఆపరేషన్స్ హెడ్ షామీలో. వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వీఆర్ ఓపెనింగ్ ఏ ప్రీమియం సర్వీస్ సెంటర్, ఫస్ట్ ప్రీమియం సర్వీస్ సెంటర్ ఆఫ్ విజయవాడ. This is the second premium center in Andhra Pradesh and 21st premium center in entire India.
we'd like to say that this is not only a service center, it is actually an experience center where customer can come, have their devices repaired. In the meantime, they can experience our launch kind of amenities, they can experience our new launched products kind of thing too. ఇక్కడ మన దగ్గర పనిచేసే ప్రతి ఇంజనీర్ కూడా గోల్డ్ సర్టిఫైడ్ ఇంజనీర్ అండి. 95% ప్లస్ కస్టమర్స్ ఇష్యూస్ మనము 2 గంటల లోపలనే ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. I wish Mr. Malli and Manoj, the partners of this premium service center, very all the best. I wish that this will help in maintaining our brand significance during this our premiumization journey. All the very best. Thank you. ఎంఐ సర్వీస్ సెంటర్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మల్లేష్ గారికి ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంఐ ఇలా గ్రాండ్గా ఓపెన్ చేసినందుకు. కంగ్రాట్స్ టు హిమ్. సీతారాముల కళ్యాణ మహోత్సవం లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. షిరిడీలో ఏ విధంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా చందనోత్సవం పల్లకి ఊరేగింపు నిర్వహించామని ఆలయ నిర్వాహకులు సుధాస్వామి తెలిపారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు సుధాస్వామి తెలిపారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మందిరానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారని, సీతారాముల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పల్లకి ఊరేగింపు మరియు వివిధ రకాల పుష్పాలతో అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. తరలి వచ్చిన భక్తులందరికీ మందిరం తరపున అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైతే ప్రేమపూర్వకంగా ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారో వారి పట్ల నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని షిరిడి సాయిబాబా వారు సెలవిచ్చారన్నారు. షిరిడిలో ఏ విధంగానైతే ఉదయం శ్రీరామనవమి ఉత్సవం, మధ్యాహ్నం చందనోత్సవం నిర్వహిస్తారో అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తామని ఆయన వివరించారు. ఆ సీతామాత, శ్రీరామచంద్ర ప్రభువు, ఆంజనేయ స్వామి మరియు నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు లోకమంతటిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. మన దేశం, రాష్ట్రం ప్రభుత్వాలు బాగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు గవర్నర్పేట లెనిన్ సెంటర్ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో విశేషమైనటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులందరూ ఉదయం నుంచి మందిరానికి వచ్చి శ్రీ నాగసాయిబాబా వారిని, అమ్మవారిని, సీతారాముల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి అందరూ స్వామివారికి పిల్లల్ని, స్వామివారు అందరూ బిడ్డల్ని, కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ రక్షించాలని, ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులతో లోకమంతా చల్లగా ఉండాలని, దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు బాగా ఉండాలని, అందరికీ భగవంతుడు ఎల్లవేళ సదా రక్షణగా ఉండి ఆ శ్రీరామచంద్రుడు, సీతామాత అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళ ప్రజలందరికీ ఉండాలని మా మందిరం తరపున ఈరోజు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని విశేషంగా పూజలు చేశారు. అలాగే భక్తులందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రేమపూర్వకంగా
ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారో వారి పట్ల నేను ఎప్పుడు సదా తోడుగా ఉంటానన్నారు షిర్డీ సాయిబాబా వారి బోధనలో అనుకూలంగా ఈరోజు షిరిడీలో శ్రీ సాయిబాబా వారు ఉదయం శ్రీరామనవమి ఉత్సవం, మధ్యాహ్నం చందనోత్సవం నిర్వహించారు. ఆయన అడుగుజాడలో మా నాగసాయిబాబా మందిరంలో కూడా ఈరోజు విశేషమైనటువంటి పూజలు, పల్లకి ఊరేగింపు, స్వామివారి శ్రీరామచంద్రుల వారి చిత్రపటానికి రకరకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మరొక్కసారి శ్రీ సీతామాత, శ్రీరామచంద్ర ప్రభు, ఆంజనేయ స్వామి, నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అయోధ్య నగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. గత 9 సంవత్సరాలుగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ అయోధ్య నగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1 సమీపంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయంలో గత 9 సంవత్సరాలుగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ లోని కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి మరియు వినాయక స్వామి విగ్రహాలకు 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని ఆలయ కమిటీ ప్రతినిధులు మనోహర్ వివరించారు. భద్రాచలం తర్వాత అంతటి స్థాయిలో ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఆలయంలోని విగ్రహాలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. అనంతరం సుమారు 2000 నుండి 3000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్లో వేంచి ఉన్న ఈ ఆలయానికి సంబంధించి మేము గత 9 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా మన భద్రాచలం తర్వాత మనకే ఇక్కడ బాగా జరుగుతుందా అన్నట్లుగా మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ 9వసారి మేము ఈ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే మన దేవాలయంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారు, శ్రీ వినాయక స్వామివారు 100 సంవత్సరముల చరిత్ర కలిగిన విగ్రహాలు. వాటిని మేము ఈ సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్లో ప్రతిష్ఠించి ఈ అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అశేషంగా భక్తజన సందోహం వస్తారు. ఈ కార్యక్రమం తర్వాత 2000 నుంచి 3000 మంది వరకు కూడా మేము అన్నదాన కార్యక్రమం, అన్న సమారాధన కార్యక్రమం చేస్తాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా మా కమిటీ వారి తరఫున, మా దేవాలయ కమిటీ వారి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్లోని సెక్టార్ 1 10వ రోడ్లో ఉన్న కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలని ఘనంగా ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు మేము కూడా ఈ కాలనీ వాసులుగా ఉండి ఈ కళ్యాణంలో పాల్గొనడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు వచ్చినటువంటి భక్తజన సంఘాలందరూ కూడా శ్రీరామనవమి వారికి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆ భగవంతుల అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భక్తజనులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా నమస్కరిస్తున్నాను. విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. గత 71 ఏళ్లుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వేడుకల్లో స్థానిక వ్యాపారస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ తరపున బీసెంట్ రోడ్లో 71వ శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం జరిపించిన అనంతరం భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ మరియు లడ్డూల వేలం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆ రాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
కళ్యాణం అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీసెంట్ రోడ్ మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. డెబ్బై 71వ సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమిటీ తరపున జరగబోయే బీసెంట్ రోడ్లోని సీతారాముల వారి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు వర్తకులు అందరూ కలిసి తలో ఒక చందాల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే 71వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబరాలతోటి స్వామివారికి తలంబరాలు పోయడం జరుగుతుంది. ప్రతి షాప్ వారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. అలాగే రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ రామాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరగడం చాలా విశేషం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముత్యాల తలంబరాలతోటి స్వామివారికి తలంబరాలు కూడా పోయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరంలోనే అన్నదానాలు కానీ ప్రసాదాల పంపిణీ కానీ అలాగే లడ్డు ఇవ్వటం లడ్డు వేలంబడి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఆ రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా బీసెంట్ రోడ్లోనే కాకుండా ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ. నా పేరు బొడ్డు శ్రీనివాస్ అండి, వైస్ ప్రెసిడెంట్ని. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమిని పురస్కరించుకొని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. వసంత నవరాత్రుల్లో భాగంగా రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి ఉత్సవ శోభతో అలరారుతోంది. చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెపూలు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు పసుపు వర్ణాల చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు బుట్టలతో పుష్పాలను తీసుకుని పుష్పార్చన ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఈ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని రోజుకో రకం పుష్పాలతో అర్చిస్తున్నట్లు తెలిపారు. ఉభయదాతలు ఈ పూజలో పాల్గొంటున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడైనా దుర్ఘటనలు జరిగితే సాయం చేయడం మానేసి రాజకీయ లబ్ధి కోసం ఎదురు చూడటం వైసీపీ నాయకుల అలవాటైందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందడం బాధాకరమని, కానీ ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేయడం తగదన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్లు వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. వైసీపీ హయాంలో కంటే ప్రస్తుతం ఎక్కువ అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని, అయినా సేవలపై తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని దురదృష్ట సంఘటనలు జరిగితే గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని ఉండే వైసీపీ నాయకులు, దానికి సంబంధించిన సోషల్ మీడియా విభాగం విపరీతమైన విషప్రచారం చేయడం అలవాటుగా మార్చుకుంది. ఎవరైనా మన శత్రువుల ఇళ్లల్లో అనుకోని దుర్ఘటన జరిగితే అయ్యో పాపం అనే మనస్తత్వం మనది. ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న ఒక పార్టీ ఎంతమాత్రం బాధ్యత లేకోకుండా ప్రజలకు వనగూడిన నష్టాలను కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు వారి పట్ల చూపించాల్సిన సానుభూతి కానీ వైసీపీ నుంచి వ్యక్తం కావడం లేదు. కాకపోగా అలాంటి దురదృష్టకర సంఘటనలపైన దుష్ప్రచారం విచ్చలవిడిగా సాగిస్తూ ఉంది. దాన్నే అలవాటుగా మార్చుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సీతారామ కళ్యాణ మహోత్సవం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.